హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాను 7 days బ్యాకే చెప్పాను ఆగస్టులో వస్తుంది రిజల్ట్ అని. ఎవరూ నమ్మలేదు. కానీ ఈ కేసులు అనేవి క్లియర్ అయిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది. దీనికి సంబంధించిన వీడియో చూడండి, నేను 7 days క్రితమే పెట్టాను. యాస్పిరెంట్స్ జీవితాలతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆడుకుంటున్నాయి. మొన్న పెట్టారంటే ఓకే, తెలియక చెప్పారు, ఇట్లాగా టీవీ9లో వాటిలో వచ్చిందని చెప్పారంటే ఓకే. నిన్న సిగ్గులేని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లైవ్ ఇచ్చి మరి సబ్స్క్రైబర్ల కోసం కక్కుర్తి వ్యవహారం చేసి యాస్పిరెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నాయి. లైవ్ ఇచ్చి నైట్ 9ంటికి ఇస్తారు, 8ంటికి ఇస్తారు, 10ంటికి ఇస్తారని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళని నట్టేట ముంచాయి. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు రాదు అని చెప్పినప్పుడు ఆ 2 daysలో రాలేదు, నైట్ ఏ విధంగా వదులుతారని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. యాస్పిరెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు. నేను మరీ చెప్తున్నాను, నా ఛానల్లోకి ఒక్కసారి వెళ్ళి చూడండి. ప్రతి డీటెయిల్ అసలు ఎందుకు రాదు అని అంటున్నాను అన్నది మీకు తెలుస్తుంది. ఈ రోజు రిజల్ట్ అని మీకు ఎవరు చెప్పారండి? ఎస్ఎల్పిఆర్బి నుంచి ఏమైనా అప్డేట్ ఇచ్చారా? న్యూస్లో ఇన్నా కూడా సర్క్యులేట్ అయిందండి, అందుకనే మాకు టెన్షన్ వచ్చి ఏం చేయాలి. ఏముందంటే సర్క్యులేట్ చేయడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మీరేంటంటే మీ ఫ్రెండ్ కదా అని పక్క వాళ్ళకి పంపుతారు. సర్క్యులేట్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. మీకేంటంటే ఎస్ఎల్పిఆర్బి నుంచి ప్రెస్ నోట్ కానీ అందరికీ వెబ్సైట్లో ఏమైనా పెట్టారా, ఈ డేట్లో కానీ ఇన్ని రోజులకి ఇస్తామని కానీ? అవి పెట్టలేదండి. టీవీ9 చెప్తే టీవీ9 ఏవి అని చెప్తారు. మేడము ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ప్రెస్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళు రాసుకుంటారు, కాదంటలేదు. కానీ అప్డేట్ అనేది కంప్లీట్ అవ్వలేదండి, అయిన తర్వాత ఇస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్డేట్ కాకుండా ఇస్తే మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి కదండి, తర్వాత మళ్ళీ దేనికొని ఇబ్బందులు వస్తాయి. అందుకనే క్లియర్ చేసుకుని 1 or 2 times చెక్ చేసి అప్పుడు ఇస్తారండి. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్. కాబట్టి ఈ లోపల వరకు మీరు వెయిట్ చేయండి. దయచేసి వాళ్ళు వీళ్ళు చెప్పినవి మాత్రం దయచేసి స్ప్రెడ్ చేయకండి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్ప్రెడ్ చేస్తే నాకేమవుతుంది, మీరే యాస్పిరెంట్స్ సఫర్ అవుతారు. అది మీ తోటి సహోదరులు అవ్వచ్చు. బోర్డు వాళ్ళే మీరు కాంప్లికేట్ చేయమాకండి, దానికి కొంచెం రిస్క్ ఉంది, ఆ లీగల్ మ్యాటర్స్ అన్నీ సెట్ అయిన తర్వాత ఇస్తేనే బాగుంటుందని చెప్తే వీళ్ళు సబ్స్క్రైబర్ల కోసం కక్కుర్తి వ్యవహారం చేస్తున్నారండి. ఎవరు నమ్మొద్దు ఈ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ని. ఈ 2-3 రోజులు బట్టి చూశారు కదా, ఫస్ట్ ఓన్లీ నా ఛానల్ అండి ఆంధ్రప్రదేశ్లో రాదు రిజల్ట్ అని చెప్పింది. ఎందుకనంటే ఈ లీగల్ మ్యాటర్స్ ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళైనా సరే మీకు తెలిసిన లాయర్ ఉంటే కనుక్కోండి. హోంగార్డ్స్కి మరి బోర్డుకు మధ్య జరుగుతున్నటువంటి ఈ కేసు క్లియర్ అయ్యే వరకు రాదు అని జడ్జి గారు ఆల్రెడీ చెప్పారు. నా పాస్ట్ వీడియోస్ ఉన్నాయి చూడండి నా ఛానల్లో, ప్రతి ఒక్కటి కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తే కొన్ని కావాలని యూట్యూబ్ ఛానల్స్ వాటి యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం యాస్పిరెంట్స్కి అబద్ధాలు చెప్పి నిన్న నైట్ నాకు చాలా బాధ అనిపించిందని, నిన్న నైట్ ఇట్లా చేశారు. నేను సారీ చెప్పండి అని చెప్పాను, దానికి నన్ను తిట్టారు. ఓకే, నిన్న నైట్ చేసిన కక్కుర్తి పనికి ఎంతమంది నాకు ఫోన్లు చేశారు నా యాస్పిరెంట్స్. సార్ వచ్చేస్తుందంట కదా బాబు, రాదు మీరు కంగారు పడొద్దని చెప్పిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారండి. వాళ్ళని ఇంకెన్ని నిద్రలేని రాత్రులు గడిపించాలనుకుంటున్నారు? వాళ్ళ యొక్క జీవితాలతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? నేను నిన్న నైటు లైవ్ అనేది పెట్టాలనుకున్నాను, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లైవ్ అనేది రన్ అవ్వలేదు, దానివల్లే ఇచ్చేయలేదు. కానీ ఈరోజు 8 నుంచి 8:30 మధ్యలో ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు చూడండి, కానిస్టేబుల్ క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఎందుకనంటే ఈ నెల వచ్చేసింది కాబట్టి, ఈ నెలలో ఆగస్టు నెలలో రిజల్ట్ వచ్చేస్తుంది. సెప్టెంబర్లో ట్రైనింగ్కి వెళ్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కొన్ని మంచి వీడియోలు మీకోసం చేస్తాను. ఎవరు కూడా అటువంటి వీడియోస్ అనేది చూడమాకండి, ఆ ఛానల్స్ని ఫాలో అవ్వమాకండి అని నేను చెప్తున్నాను. ఎందుకనంటే మీ మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు ఏ ఛానల్లో ఏంటనేది మీరు చూస్తున్నారు. నిన్న నైట్ అంతా మీరు చూశారు. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటా వాళ్ళ పబ్బం గడుపుతున్నారు. దయచేసి చెప్తున్నాను, మీ యొక్క మనోభావాలు దెబ్బతీయకోకుండా నా ఛానల్లో మీకు ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుంది. నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ రూపాన్ని మాత్రమే చెప్తాను తప్ప కళ్ళు మూసుకొని ఏది చెప్పను. నా ఛానల్ మీరు ఫాలో అయితే మీకు నిజాలు మాత్రమే తెలుస్తాయి. ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఫేక్ యూట్యూబ్ ఛానల్స్కి అవి నచ్చదు కాబట్టి వాళ్ళు నన్ను మళ్ళా తిడతారు. ఇబ్బంది ఏం లేదు, మీకోసం రెడీగా ఉంటా.